ఇంతమంది చనిపోతే కానీ దీన్ని జాగ్రత్త రాలేదు. మా గ్రామంలో పరిస్థితి ఏముంది, ఈ వాటర్ సమ్మర్లో ఇక్కడ వాటర్ ప్రాబ్లం బాగా ఉంది. సమ్మర్లో వాటర్ మాకు క్వారీ వాటర్ వదిలేరు. దానివల్ల ఇప్పుడు ప్రతి ఇల్లు మీరు చెక్ చేయండి, ప్రతి డబ్బాలు చెక్ చేయండి, వాటిల్లో బురద. నిన్న రాత్రే నేను ట్యాంకీ క్లీన్ చేశాను, అంతా బురద వచ్చింది. ఆ వాటర్ సరిగ్గా లేకపోవటం వల్ల అది 2 రోజులు వాటర్ పట్టామనుకో అట్లా పురుగులు పడిపోతున్నాయి. అంటే 2 డేస్కే పురుగులు పడటం ఏంటి? వాటర్ సరిలేదు. అదేగాక వాటరు ఊర్లోకేం మంచి వాటర్ వదులుతున్నారు, ఈ పల్లెలోకేం క్వారీ నీళ్లు అవి వదులుతున్నారు. ఏంటి అని అడిగితే ఇప్పుడు వాటర్ రోజుకొచ్చి 60-70 ట్యాంకీలు బయటికి పోతున్నాయి. ఈ లారీలు 3-4 ప్లాంట్స్ ఉన్నాయి, ఇన్ని వాటర్ బయటికి పోతున్నాయి. ఊర్లో స్థానికులకి మంచి వాటర్ లేదు, బయటకు అయితే వాటర్ అమ్ముకుంటున్నారు. మా ప్రాబ్లం ఏంటంటే ఈ వాటర్ బయటికి వెళ్ళకూడదు. ఊర్లో సంఖ్య అంతా 3000 మంది సంఖ్య. ఈ 3000 మందికి మంచి వాటర్ తీసుకోలేనప్పుడు ఈ గ్రామ పంచాయతీలు ఎందుకు, ఈ సచివాలయాలు ఎందుకు? సచివాలయంలో సిబ్బందులు మరి దీన్ని జాగ్రత్త తీసుకొని, అదేగాక ఈ కాలువలు అనేది ఇప్పుడు క్లీనింగ్ అవుతున్నాయి. డ్రైనేజ్ ఇంతవరకు ఎప్పుడు తెలియదమ్మా? లేదు, బ్లీచింగ్ లేదు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. మీ గ్రామంలో బ్లీచింగ్ చేయాలి ఎంతకాలం అవుతుంది తల్లి? ఒక 5-6 నెలలు అయినా అవుతుంది. ఆ బ్లీచింగ్ రోడ్ల పైన వేయటం కాదు, కాలువలో పడాలి. కాలువలో ఏముంటుంది, దోమలు ఉంటాయి. వాటి వల్ల అవి గుడ్లు పెట్టి అవి మనుషుల మీద వాలి ఈ డయేరియా, ఇవి డెంగీ కానీ టైఫాయిడ్, మలేరియా, ఇది ఈ కాలం వచ్చే కాలమే కాబట్టి అవి సహజంగా వస్తాయి. అవి ఎందుకు వస్తాయి? వాటికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సచివాలయం సిబ్బందులు ఇవి ఎందుకు తీసుకోవట్లేదు? ఈరోజు రోడ్లు ఉండటం కానీ, బ్లీచింగ్ చల్లటం కానీ, ఈ కాలువల క్లీనింగ్ కానీ ఇప్పుడు చూస్తున్నాం. అంటే ఇంతమంది చనిపోతే కానీ దీన్ని జాగ్రత్త రాలేదు. గ్రామంలో ఏఎన్ఎం కానీ ఆశ అలాంటి మెడికల్ ఆశా వర్కరు ఉంది కానీ వాళ్ళ భర్త గారు చనిపోయారు కదా, ఏఎన్ఎం వస్తారు కానీ ఇప్పుడు కూడా ఆమె కనపడట్లేదు. మరి ఎందుకన్నా తెలీదు, ఇంతకుముందు చేసేదిలే కానీ ఇప్పుడు కనపడట్లేదు. మరి అది ప్రాబ్లం ఏంటో తెలీదు. ఇట్లా ప్రతిదానికి మేము వెళ్ళి అడగాలంటే కుదరదు. ఏంటంటే ఇప్పుడు సచివాలయాలు గవర్నమెంట్ ఎందుకు వారికి ఉద్యోగాలు ఇచ్చి వారిని పెట్టుకున్నారు? ఇవన్నీ చేయటానికే కదా. ఇది మా ఊర్లో ఎక్కువ వాటర్ బయటికి పోవడం జరుగుతుందండి. మా ఊర్లో కుర్రాళ్ళు చాలామంది మేము ఇట్లా వాటర్ పోతే ఒప్పుకోమని వాళ్ళు ధర్నాలు చేశారు. ఎన్ని చేసినా కానీ అసలు వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు?